ఇలా జరుగుతుందని ఈ వీడియో నేనే వేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించుకోలే. వాస్తవంగా నిన్న నైట్ 8:38 అనేది ఒక మెయిల్ రావడం జరిగింది. మీ ఛానల్ అనేది టర్మినేట్ చేశాము, సో మీరు అనేది అప్పీల్ పెట్టుకోండి అని ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. వాస్తవంగా మన ఛానల్ అనేది ఎవరైనా హ్యాక్ చేసిరా లేకపోతే వేరే కారణాల వల్ల అనేది టర్మినేట్ చేసిరా అర్థం కావట్లేదు. ఎంత వెతికినా కూడా మన ఛానల్ అయితే కనిపిస్తలేదు. అదే డిఎస్ఆర్ రాటాక్స్ అన్నమాట. ఆ ఛానల్ అయితే కనిపిస్తలేదు. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే అనేది ఛానల్ను చాలా కష్టపడి అయితే గ్రోత్ అయితే చేస్తున్నాను. అంతలోపే ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. నైట్ నుంచి అనేది అసలు మైండ్ పని చేయట్లేదు. ఏంట్రా అసలు నేనేం తప్పు చేశాను, ఎవరి గురించి అనేది నెగిటివ్ మాట్లాడలేదు. తమ్నేల్ అంటే కామన్గా అట్రాక్టివ్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తమ్నేల్ ఎంత అట్రాక్టివ్ ఉంటే అంత తొందరగా అనేది వీడియో ఓపెన్ చేస్తారని చాలామంది అనేది అట్రాక్ట్ కావడానికి అయితే తమ్నేల్స్ అయితే చేస్తారు. అది మామూలు విషయమే. లోపల మాత్రము ఎలాంటి నెగిటివ్స్ మాత్రం ఇప్పటివరకు మనం మాట్లాడిందే లేదు, ఎవ్వరి గురించి కూడా. ఏదైతే నిజం ఉందో ఆ నిజమే మనం మాట్లాడే ప్రయత్నం చేసినాము. ఎందుకంటే ఒకరిని కించపరిచే విధంగా, ఒకరిని హేళన చేసే విధంగా ఇప్పటివరకు అనేది ఎవరిని మాట్లాడలే. తమిళలో కూడా లోపల మాత్రం చాలా మంచి విషయాలు మాట్లాడి చాలామందికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఛానల్ని రిమూవ్ చేయడం ఏంది, టర్మినేట్ చేయడం ఏంది, అసలు ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించినా కూడా ఎక్కడ తప్పుగా మాట్లాడినట్టు లేదు. మన ఎవరు మంగ్లీ గారి గురించి వీడియో చేశాను, మరి వాళ్ళ నుంచి కానీ మన అయిందా, లేకపోతే ప్రకాష్ రాజ్ గారిది అనేది శ్రీరాముని తిట్టిండు అటు నుంచి అయిందా, ఎక్కడి నుంచి ప్రాబ్లం అయిందో అర్థం కావట్లేదు. నేనైతే వాళ్ళని తిట్టలేదు, కానీ మన హిందూ దేవుళ్ళు అనేది ఇలా అన్నారు, ఇంత కుంభకోణంలో అనేది మంగ్లీ గారు ఇది చేశారు అని జస్ట్ మాట్లాడినా. కానీ ఎవరినైతే తిట్టే రైట్స్ అనేది మనకు లేవు. ఫస్ట్ చెప్పాలంటే ఒకరిని తిట్టే అర్హత అనేది మన దగ్గర లేనప్పుడు మనం ఒకరు తిట్టొద్దు. అందు గురించి నేను ఎవరిని తిట్టాను. హేళన పరిచేటోళ్ళను, కాకపోతే జనాలను మోసం చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి నేను గట్టిగా అయితే వాదన అయితే వేస్తాను. అలాంటివి వీడియోలో చేస్తున్నా తప్ప ఒకరిని ముంచే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ముంచే వాళ్ళ గురించి మనం మాట్లాడే రైట్స్ ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ అనేది 99.9% అయితే నేను మాట్లాడలేదు. ఈ ఛానల్కి అనేది మరి ఎందుకు టర్మినేట్ చేసారు, ఎందుకు రిమూవ్ చేసారు, ఏ విధంగా మరి అప్పీల్ చేయాలి, అప్పీల్ చేస్తే మళ్ళీ వస్తుందా రాదా, అసలు నెత్తి పని చేయట్లేదు. చాలా కష్టపడ 1.5 year నుంచి 1.5 year నుంచి అనేది ఆ ఛానల్ను మెల్లమెల్లగా గ్రోత్ చేసుకుంటూ వచ్చిన. అయ్యప్ప స్వామి వీడియోలు కావచ్చు, శబరిమలకి వెళ్ళే వీడియోలు కావచ్చు, ఆ తర్వాత అనేది పిచ్చెక్కి పొద్ది యూట్యూబ్ ఛానల్ పేరు అనేది డిఎస్ఆర్ రాటాక్స్గా మార్చి ఇక్కడ అనేది చాలామందివి మన ఎవరు వైష్ణవి చెల్లెలు ఉంది, వైష్ణవి చెల్లెల గురించి మాట్లాడడం కానీ, ఇంకా చాలా వీడియోలు చేయడం కానీ, ఇలా అంటే పాజిటివ్గానే మనం మాట్లాడడం జరిగింది. కానీ ఇలా జరుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం మాట్లాడాల్సి వస్తా అని కళలో కూడా ఊహించుకోలేనమాట. నైట్ మొత్తం అయితే బుర్ర పని చేయలేదు. సో ఇప్పుడు అనేది డిఎస్ఆర్ రివ్యూ ఛానల్ అనేది మనం వీడియోలు అయితే పెడుతున్నాం. ఈ ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ డిఎస్ఆర్ రాటాక్స్ అనేది వస్తుందా రాదా కూడా ఇంకా తెలియదు. మన ప్రయత్నం అయితే చేస్తున్నాను. నైట్ నుంచి అయితే మెయిల్స్ చేయడం కానీ, లేకపోతే ఏ విధంగా అనేది అప్పీల్ చేసి మనకు ఛానల్ అనేది తిరిగిస్తారు, ఎక్కడ తప్పు జరిగింది, ప్రతిదీ కూడా అనేది నేను వెరిఫై చేస్తున్నాను అన్నమాట. అంటే ఏ విధంగా అనేది మనం మెయిల్ చేసి మనకు తొందరగా అనేది ఛానల్ వచ్చే ప్రయత్నము వాళ్ళు కూడా చేస్తారని నైట్ నుంచి అయితే ప్రయత్నం అని చేస్తున్నా. సో ఇప్పుడైతే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డిఎస్ఆర్ రివ్యూస్ అనే ఛానల్ని. చూద్దాం ఆ ఛానల్ మరి వస్తుందా రాదా, అసలు మైండ్ పని చేయట్లేదు. మీ అందరి సపోర్టు, మీ అందరి ప్రేమ అనురాగాలు ఇప్పుడిప్పుడే నేను అందుకునే టైంలో ఇలా కావడం చాలా దురదృష్టకరము. మరి మన ఛానల్కి ఏమైనా డిష్ దాకిందా ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజం మాట్లాడితే ఎవరికన్నా నచ్చదు, అబద్ధం 10 రకాలుగా క్రియేట్ చేసి మాట్లాడితే అందరికి నచ్చుతుంది. మన ఛానల్ ఇప్పటివరకు ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఉందో అదే మాట్లాడుకుందాము, మోసం చేసే అవసరం ఫస్ట్ మనకు లేదు, వ్యూస్ వస్తాయి లేకపోతే లేదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడదామని చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది అనమాట. సో ఇది చాలా బాధాకరం, చాలా బాధేస్తుంది. మీ అందరి సపోర్ట్ ఇప్పుడు నాకు ఎంతైనా కావాలి. ఎందుకంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, డిఎస్ఆర్ రాటాక్స్ అని కొడితే అసలు ఛానల్ కనిపించదు, మొత్తానికే కనిపిస్తలేదు. నాకు తెలిసి అది హ్యాక్ చేసిరని అనిపిస్తుంది. ఏం మాట్లాడనో అసలు అర్థం కాని పరిస్థితి. సో అందు గురించే డిఎస్ఆర్ రివ్యూ అని కొత్త ఛానల్ అయితే పెట్టడం జరిగిందనమాట. అంటే ఇది ఆల్రెడీ ఒక 1 month అవుతుంది పెట్టి. ఇంకా ఈ ఛానల్ తప్ప మనకు వేరే దిక్కు లేదు. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి
ఇంతకుముందు డిఎస్ఆర్ రాటాక్స్కు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ కూడా ఇక్కడ మీరు చేస్తారని నేనైతే మనస్ఫూర్తి అయితే నమ్ముతున్నా. చూద్దాం, అది మెయిల్ అయితే పెట్టాను, మెయిల్ నుంచి అనేది ఇంకా రిప్లై రాలేదు. ట్వీట్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు, మీరు మెయిల్ చేయండి, మెయిల్ చేసిన తర్వాత మేమైతే రివ్యూ చేస్తాము. 1-2 సార్లు చెక్ చేయాల్సి వస్తుంది, ఎటు నుంచి ప్రాబ్లం అయిందో మాకు కూడా తెలియదు. కాబట్టి మీరు మెయిల్ చేస్తే దాన్ని బట్టి మేము చూడడానికి వస్తుంది. ఇప్పట్లో అనేది మేము ఏం చెప్పలేము, వెయిట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. తక్కువ అనేది మనకి 20 రోజులు టైం పడుతుంది అక్కడ నుంచి టోటల్ క్లియర్ కానికి. అదృష్టం ఉందనుకోండి, మనకు ఒక వారంలో 10 రోజులు అనేది ఛానల్ మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే చాలామందిని అయితే నేను కనుక్కున్నాను, టెక్ వాళ్ళు ఉంటారు కదా, టెక్ ఛానల్లో కూడా నేను కనుక్కున్నాను, ఇట్లా ఛానల్ పోయింది ఏం చేద్దాము అంటే, మినిమం అనేది ఒక 20 డేస్ అయితే పడుతుంది తక్కువ. నువ్వైతే మెయిల్ చేయి, ఇట్లా కాదు ఇట్లా చేయి అని వాళ్ళు సలహా కూడా ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని చాట్ జీపీటీలో కూడా చూసి నేను మెయిల్ అయితే చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మనం చెప్పేది వాళ్ళకు కూడా నచ్చాలి. నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా వాళ్ళకు కూడా అర్థం కావాలి. కాబట్టి 1-2 సార్లు అనేది చూసి మెయిల్ అయితే చేసిన. దరిద్రం ఈ విధంగా వస్తా అని నేను కలర్ కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అనేది అందరి దగ్గర అనేది గుర్తింపు తెచ్చుకుంటున్నాను. అందరిలో మంచి గ్రోత్ కావాలని చాలామంది కూడా మిత్రులు కూడా అనుకున్నారు. ఇంత సడన్గా ఇంత తొందరగా 1.5 year నుంచి ఎంతో కష్టపడి గ్రోత్ చేసుకున్న ఛానల్ ఇంత తొందరగా అనేది కనిపించకుండా పోతుందని నేను అసలు అనుకోలేదన్నమాట. చాలామంది కూడా నేను ఇంతకుముందు డిఎస్ఆర్ గోస్ట్ ఛానల్లో కూడా ఒక 5 years నుంచి అనేది వీడియోలు పెట్టాను. కాకపోతే ఇప్పుడు గోస్ట్ వీడియోలు అయితే చేయట్లేదు కాబట్టి సరే, ఎక్కడ తిరిగేది ఏమి ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే కదా. డిఎస్ఆర్ రాటాక్స్ అయితే మనం రన్ చేద్దాము అని అనుకున్నాం, కానీ అది ఇంత తొందరగా పోతా అని కూడా నాకు తెలియదు. ఇది ఒక కళలాగా మిగిలిపోయింది నాకైతే. ఏంట్రా అని అమ్మ 1.5 year నుంచి అనేది దగ్గర 1.5 year నుంచి ఎంతో కష్టపడి తిరుపతి కావచ్చు, శబరి కావచ్చు, ఇంకా కొన్ని యాత్రలు కూడా అప్పుడు తిరిగాను. అలాంటి వీడియోలు చేసుకుంటూ మన ఛానల్ అనేది డివోషనల్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రాటాక్స్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జనరల్ వాక్స్కు సంబంధించిన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు అనేది చాలా సపోర్ట్ అయితే చేశారు. ఇంత తొందరగా అనేది వీళ్ళ ప్రేమానురాగాలు దూరం అవుతా అని అనుకోలేదు. చూద్దాం, అసలు మరి ఛానల్ ఎంత తొందరగా మనకు వస్తుందో ఏమో తెలియదు. నేనైతే వస్తుందనే నమ్ముతున్నాను. ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుంది కాబట్టి 100% మన ఛానల్ అనేది రిటర్న్ వస్తుందని అయితే నేనైతే నమ్ముతున్నాను. అప్పటి వరకు అనేది డిఎస్ఆర్ రివ్యూ ఛానల్ అయితే వీడియోలు అయితే చేద్దాం. ఎందుకంటే చేసేది ఇంకా ఏం లేదు, ఇది ఒక్క మార్గమే కాబట్టి మన డిఎస్ఆర్ రివ్యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తి అయితే భావిస్తున్నాను. ఇంకా ఏం మాట్లాడడానికి ఏముంది, అసలు ఏం మిగిలిచ్చింది యూట్యూబ్? ఇది హ్యాక్ చేసిరా, లేకపోతే కావాలని యూట్యూబ్ అయితే చెయ్యదు, ఏదో ఒక రీజన్ ఉంటుంది. కాకపోతే నాకైతే మెయిల్ అయితే రావడం జరిగింది, ఇట్లా మీ ఛానల్ అయితే టర్మినేట్ చేస్తున్నాము, అప్పీల్ చేసుకుంటే మీ ఛానల్ మీకు తిరిగి ఇస్తాము, మీరు చెప్పే ఆన్సర్ను బట్టి అని అన్నారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఛానల్ రాదు. కోట కట్టుకున్న ఆ కోట మొత్తం కూలిపోయింది. రాత్రి అనక పగులనక వీడియోలు చేసి కంటెంట్ మంచి ఇద్దాము, అందరిలో ప్రేమ అనురాగాలు పొందుదాము అని అనుకున్నా, కానీ అవే ప్రేమ అనురాగాలు ఇట్లా దూరం అవుతా అని అసలు అనుకోలే. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలానే చేసినాను. సో చూద్దాం, తలరాత దేనికైనా ఉండాలి. ఇంకా దాని యూట్యూబ్ వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి దీన్ని బట్టి. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు డౌట్ ఉన్నట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి డిఎస్ఆర్ రాటాక్స్ అని కొట్టండి, ఛానల్ కనిపించదు, 100% కనిపించదు. సో ఇదన్నమాట. ఇంకొక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. అపార్కంటాను. జై హింద్.